అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, మన గృహప్రవేశానికి వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా ఈ విధంగా వాళ్ళకి తోచిన విధంగా బట్టలు గానివ్వండి, వెండి, బంగారు గానివ్వండి, డబ్బులు గానివ్వండి, గిఫ్ట్‌గా మాకిచ్చారనమాట. దేవుడి ఫోటోలు గానివ్వండి, ఈ రకంగా. కాకపోతే ఈ సాంప్రదాయం ఏమి అనేది ఈరోజు మన వీడియో అనమాట. మీలో చాలా 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 మందికి తెలిసే ఉంటుంది. తెలియకుండా ఏం లేదు. కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అన్నట్లుగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను ఈ మాటలు. ఇప్పుడేమంటే పెద్దవాళ్ళు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్లుగా. అదేమంటే ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు నేను ఇల్లు కట్టాను. ఇల్లు కట్టినప్పుడు మనం అనుకుంటాం, స్టార్ట్ చేసినప్పుడు ఒకంత ఖర్చు అనుకుంటాము. అది 200 ఖర్చు అవుతుంది ఖచ్చితంగా, ఎవరికైనా అంతే అది. కాబట్టి మనం అనుకునే డబ్బుల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మనము అప్పు తెచ్చో లేదో ఏదో నగలు బ్యాంక్లో పెట్టో తాకట్టు పెట్టో ఏదో ఒకటి చేసి మనం ఇల్లు అనేది కడతాము. ఆ బాధల్లో ఉంటాం కాబట్టి వచ్చిన బంధుమిత్రులు ఏం చేస్తారంటే దానికి కొంచెం మనం కూడా సహాయం చేయాలా, మనం కూడా తోడ్పడాలా అన్నట్లుగా వచ్చిన వాళ్ళు డబ్బు రకంగా ఇచ్చేవాళ్ళు. అంటే ఇంతకుముందు అది కూడా ఏ రకంగా, భోజనాలు వడ్డిస్తారు కదా, ఆ భోజనాలప్పుడు లక్షణంగా భోంచేసి ఆకు కింద డబ్బులు పెట్టేసిపోయేవాళ్ళంట. ఆకు కింద డబ్బులు పెట్టేసిపోయేవాళ్ళంట. మళ్ళీ ఆకులు తీసేటప్పుడు వీళ్ళ డబ్బంతా తీసి దాచుకునేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళకుండే బాధలు తీర్చుకునేవాళ్ళు. ఈ రకంగా ఉండేదంట. కానీ అది మోడ్రన్‌గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రకంగా గిఫ్ట్‌లు ఇస్తున్నారు. అంటే వెండి గానివ్వండి, బంగారు గానివ్వండి, దేవుడు ఫ్రేములు గానివ్వండి, లేదా ఇంకేమన్నా గానివ్వండి, ఈ రకంగా ఇస్తున్నారు. కొంతమంది మాత్రం డబ్బు రకంగా ఇస్తారనమాట. అప్పుడు అలిసి సొలిసిపోయి ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు. ఆ డబ్బనేది వాళ్ళకొస్తే ఎంతో తోడ్పడుతుంది అనేది మన పెద్దల ఆ రకంగా చేసేవాళ్ళంట. కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఈ రకంగా మారింది. ఏది కరెక్ట్ అని మీరంటారు? అంటే డబ్బు రకంగా ఇవ్వడం కరెక్టా? లేకపోతే వస్తు రూపేణా ఇవ్వడం కరెక్టా అని మీరేమంటారో మీరు కామెంట్లో తెలియజేయండి. కాకపోతే వస్తు రకంగా ఎందుకు ఇస్తారంటే మన గుర్తుగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దాన్ని చూసినప్పుడు అంటే మనం గుర్తొస్తాము. డబ్బులైతే ఖర్చు పెట్టేస్తారు అని ఇప్పట్లో మనం అనుకుంటాం. నేనైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కవర్లో డబ్బులు పెట్టి డబ్బు రకంగానే ఇస్తానండి. ఎందుకంటే నాకు అదే కరెక్ట్ అనిపించింది. దాన్నే ఫాలో అవుతా. అవునమ్మా, ఇన్ని మాటలు చెప్తున్నారు, మీకేమొచ్చింది చూపించలేదే పనని మీరు అనుకోవచ్చు. ఇక్కడైతే జనాలను కొంతమందిని మాత్రమే చూపిస్తున్నాను. నాకేమొచ్చింది అనేది కూడా, అంటే ఏ రకంగా వచ్చింది అనేది కూడా మీకు ఖచ్చితంగా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొస్తాను. దానికి వ్యూస్ కూడా బాగానే వస్తాయని కొంచెం శ్రద్ధగా బాగా వీడియో తీయాలని పని చెప్పి దాన్ని కొంచెం పెండింగ్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఉండే వీడియోలంతా కూడా ఈ రకంగా పెట్టుకుంటా వస్తూ, ఎందుకంటే వీడియో ద్వారా అందరూ కూడా మనం వీడియోలో ఉన్నాము, యూట్యూబ్లో ఉన్నాము అని అందరూ కూడా తృప్తి కలుగుతుంది కదండి. దానికని ఈ రకంగా మీ ముందుకు తీసుకొచ్చాను. మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో, గొప్ప మనసుతో మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు. చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచేసి మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.